ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నది సుహాస్ గ్రాఫిక్స్ అండ్ తెలుగు. సో ఇప్పుడైతే మనం చెప్పుకునేది ఏంటంటే పాయింట్, ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే వస్తుంది కాబట్టి మనం ఒక బ్యానర్ అయితే తయారు చేస్తున్నామండి. అయితే మీరు కూడా తయారు చేయాలనుకుంటే చూసి నేర్చుకోండి, ఓకేనా? ఇప్పుడు వెళ్ళిపోదాము బ్యానర్లోకి, ఎడిటింగ్లోకి. ఇప్పుడైతే బ్యానర్ అయితే తీసేసుకున్నామండి. బ్యానర్ తీసేసుకొని అంటే మన కలరు ఫిల్టర్ అనేది పెట్టేసేసుకున్నాం ఆల్రెడీ. ఇక ఈ షేప్లో అయితే ఉంది మొత్తానికైతే. అలాగే ఇప్పుడు ఆయన మహేష్ బాబు గారి ఫోటో తీసుకుందాం. అలాగే అంటే ఫ్రేమ్ తీసుకుందాం. ఫస్ట్ ఫ్రేమ్ తీసేసుకొని ఫోటో పెట్టుకుందాం, ఓకే? ఇదండి ఫ్రేమ్ అయితే, మెయిన్ పాయింట్. ఫ్రేమ్ అయితే 4 పక్కల మనకి నీట్గా ఉండాలా. అలాగే ఇప్పుడు మహేష్ బాబు గారి ఫుల్ ఫోటో తీసుకుందాం, ఓకే? ఇగో మహేష్ బాబు గారి ఫోటో అయితే ఇగో ఈ షేప్లో అయితే ఉంది నీట్గా. మీరు కూడా చూడండి చేసుకోవాలనుకున్నటోళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఆయన కొటేషన్ అయితే పెట్టుకుందాం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేదో ఆడే పండుగాడు, ఓకేనా? కొటేషన్ అయితే ఇదైతే పెట్టేసానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నెక్స్ట్ ఆయన బర్త్డేది పెట్టుకుందాం. ఇది జన్మదిన శుభాకాంక్షలు మహేష్ బాబు అన్నయ్య, ఓకేనా? మనకైతే ఇట్లా అయితే పెట్టేసుకున్నామండి. తర్వాత మన బ్యానర్లోకి అంటే ఫోటోలు పెట్టుకోవాలి కదా, దాని గురించి మేము డెమోలు ఇస్తున్నా చూడండి. 1 2 3 4 6 5 6 ఓకే, సారీ ఓకే 6 అయితే వచ్చినాయండి. అయితే నేనైతే 6 పెట్టేసిన. తర్వాత నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో మనకు ఇంకో ఫోటో కావాలి కాబట్టి అది కూడా పెట్టేస్తున్నా. చూడండి ఎలా ఉందో. బ్యానర్ అయితే రెడీ అయిపోయింది. ఈ షేప్లో అయితే మనకి బ్యానర్ అయితే నీట్గా ఉంది. మీకు బ్యానర్ నచ్చినట్లయితే మా వీడియోని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.